ప్రపంచానికి వెలుగు లేదు. స్త్రీ అనే జాతి లేకపోతే అసలు సృష్టియే లేదు. జీవి ఏదైనా జననం ఒక్కటే, జీవం ఏదైనా ప్రాణం ఒక్కటే. సత్యయుగం. ఈ యుగంలో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ సమానమే. ఆడవాళ్ళను హింసించడం అనే మాటే లేదు. సంతోషం తప్ప బాధ అనే మాటే వాళ్ళకి తెలియదు. ఎప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉండేవాళ్ళు. ఆడవాళ్ళని కూడా దైవ సమానులుగా చూసేవాళ్ళు. బంగారం ఏరులై పారేది ఆడవాళ్ళ మనసులాగా.
ఉదయాన్నే దరిద్రమని ఎదురొచ్చింది. ఈరోజు ఏమవుతుందో ఏమో. ఇదిగో తీసుకో. మళ్ళీ వంట సాధించు. నాకు బాగా ఆకలిగా ఉంది. ఎప్పుడు బయటకు తీసుకెళ్ళి ఆ దిగుమల్లి ఏడుస్తుంది. ఎడో చూడు. హ్యాపీ ఉమెన్స్ డే. మీ ఐదుగురికి ఒక ప్రశ్న. దానికి ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వాళ్ళని నేను పెళ్ళాడతా. ప్రశ్న ఏంటంటే, మీ దృష్టిలో అమ్మాయి అంటే ఏంటి? 1 పని మనిష, 2 కట్టుబానిస, 3 షీ లైక్ ఏ డాగ్, 4 బి. నా దృష్టిలో అమ్మాయి అంటే సకల సృష్టికి మూలం. ఎందుకంటే ప్రపంచంలో ఏ సృష్టి జరగాలన్నా దాంట్లో ముఖ్య పాత్ర వహించేది ఒక స్త్రీ మాత్రమే. గడిచిన 3 యుగాలు చూసుకుంటే అందులో స్త్రీల పాత్రకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకేనేమో ఈ కలియుగంలో కూడా అక్కడక్కడ స్త్రీల జాతి ఇంకా ఉంది. స్త్రీ జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. స్త్రీ అంటే పని మనిషి, కట్టు బానిస, షీ లైక్ ఏ డాగ్ ఇలా అనుకున్నాం కాబట్టే ఈరోజు మన పరిస్థితి ఇలా తయారైంది. ఫోటోగ్రాఫర్ ఉన్నారా?